హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అలానే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే ఏంటి, దాని లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి అనేది అసలు మనకు వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనము ఇంటి దగ్గరే డాక్టర్స్ దగ్గరకు వెళ్ళకుండానే మనం ఎలా కనిపెట్టవచ్చు అనేది కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను దాని గురించి. సో అందుకని వివరంగా చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అసలు మెయిన్గా పీసీఓఎస్ అంటే ఏంటంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, సైంటిఫిక్ నేమ్ అనమాట. పాలీసిస్టిక్ అంటే పాలీ అంటే మెనీ, సిస్ట్స్ అంటే చిన్న చిన్న బుడగలైనా ఉండొచ్చు. సిస్ట్ అంటే జనరల్గా ఏమంటాం, చిన్న చిన్న గోళీలు లెక్క ఉంటాయి కదా, బుడగలైనా గడ్డలైనా అట్లా. ఓవేరియన్ సిండ్రోమ్, ఓవరీస్ దగ్గర సిండ్రోమ్, అదొక డిజార్డర్ అనమాట. పీసీఓడి అని కూడా అంటారు, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్. సో అలా అనమాట. ఇది క్యూరబులేనండి, అసలు మీరు భయపడాల్సిన పనే లేదు. జస్ట్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ డిజార్డర్ అనేది మన బాడీలో డెవలప్ అవుతుంది అనమాట. ఈ స్ట్రెస్ వల్ల కానివ్వచ్చు, ఈ మూడ్ స్వింగ్స్ సరిగ్గా తినక ఇలా. సో దీన్ని మనము క్యూర్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. ఈ పీసీఓఎస్ అనేది జనరల్గా లావుగా ఉన్న అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకే వస్తుందా, లేకపోతే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుందా అనేది క్వశ్చన్ అందరికీ ఉండే ఉంటుంది. అసలు దీంతో వెయిట్తో కూడా సంబంధం లేదండి. ఇప్పుడున్న రోజుల్లో సన్నగా ఉన్న వాళ్ళకి వస్తుంది, అండ్ అలానే లావుగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందో, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళ ఎండలో ఆడుకొని ఇవ్వాలి. పెద్దవాళ్ళు ఉంటే చక్కగా ఇంట్లో పనులు చేసుకోవాలి. జాబ్స్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఆ వర్క్తో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి వర్క్ అలాగే మనం కూర్చొని చేసుకునేది ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అయినా లేదంటే ఇంట్లో చిన్న చిన్న పనులైనా అది మనకి ఎక్సర్సైజ్ లాగా ఉంటే కనుక మన బాడీ అనేది ఎప్పుడెప్పటిలాగానే యాక్టివ్గా అలానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము ఫిజికల్ యాక్టివిటీ ఉండదో, బాడీకి స్ట్రెయిన్ అనేది ఉండదో, అప్పుడు ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ ఓవర్గా స్ట్రెస్ అయిపోవడం, దీనివల్ల ఆ డిజార్డర్ అనేది రావడం జరుగుతుంది. అసలు మేజర్గా సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే కనుక హెయిర్ లాస్ అనేది బాగుంటుంది, చాలా బాగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అండ్ అలానే ఫేషియల్ హెయిర్, ఇక్కడ అప్పర్ లిప్ దగ్గర, చిన్ దగ్గర, ఈ చీక్స్ దగ్గర, ఇదంతా ఫేషియల్ హెయిర్ అనేది ఓవర్గా గ్రోత్ ఉంటుంది అనమాట. జనరల్గా ఆడవాళ్ళకి అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, ఈ పీసీఓడితో బాధపడే వాళ్ళకి ఇది అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. పింపుల్స్, ఈ ఫేస్ దగ్గర అంతా పింపుల్స్ రావడం, లేదంటే కొంతమందికి వెనక బ్యాక్ వీపు మీద కూడా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. మోస్ట్లీ నాకైతే వెనక కూడా వచ్చేవి. నాకు ఫేషియల్ హెయిర్ అదంతా లేదు, కానీ పింపుల్స్ రావడం ఉంది. నేను చాలా సన్నగా ఉండేదాన్ని, నార్మల్గా ఉండేదాన్ని. నేను చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్సే ఆశ్చర్యపోయారు అనమాట. నువ్వు వెయిట్ కూడా నార్మల్గానే ఉన్నావు విత్ ఫేషియల్ హెయిర్ కానీ. అంటే నాకు హెయిర్ లాస్ ఉంది, అంటే స్టడీస్లో ఉన్నప్పుడు నాకు అది వచ్చింది కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల జుట్టు ఊడిపోతుంది పొల్యూషన్కి అలా అనుకున్నాను. కానీ ఈ పీసీఓఎస్ అని నాకు తెలియదు అనమాట. డాక్టర్స్ కూడా నీకు లక్షణాలు కూడా ఏం లేవు, జస్ట్ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయినాయి అనమాట. నేను రెగ్యులర్ వెంటనే అబ్జర్వ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. నాది రివర్స్ అయిపోయింది కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల. సో అలా. ఇంకొకటి ఏంటంటే యాక్ని, ఇక్కడ నల్ల నల్ల మచ్చలు ఏర్పడిపోవడం ఇలా జరుగుతుంది అనమాట. ఇలా కొన్ని సిమ్టమ్స్ మీరు గ్రహించుకొని ముందుగానే ఏదైనా సరే ఎక్కువ మన ప్రాబ్లం అనేది ఎక్కువగా అయ్యేంత వరకు ఉండకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక మీరు కనిపెట్టుకొని ముందుగా జాగ్రత్తలు తీసుకున్నారంటే మంచి ఫుడ్ తినండి, హెల్త్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ అస్సలు తినొద్దు. ఈ జంక్ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జంక్ ఫుడ్ మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేసి, మోస్ట్లీ ఏముంటాయి జంక్ ఫుడ్ అంటే పానీపూరి, మంచూరియా, నూడిల్స్,
ఇవే కదా, ఇవి మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా వీలైన రోజే చేసుకొని తినడానికి ట్రై చేయండి. బయట రిపీటెడ్గా ఆయిల్స్లో వేయటం వల్ల కూడా అదంతా హెల్త్కి కూడా మంచిది కాదు కదా. సో అలా అన్నమాట. ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, కొంతమందికి 2 మంత్స్కి 3 మంత్స్కి అలా అలా రావడం ఉంటుంది పీరియడ్స్. కొంతమందికి అయితే పీరియడ్స్ అలా వచ్చినా సరే నార్మల్గా 3-4 డేసే బ్లీడింగ్ అవ్వేది ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే 3 మంత్స్ వరకు రాలేదు కాబట్టి ఒక్కసారిగా హెవీ ఫ్లో అయిపోవడం, బాగా నీరసపడిపోవడం ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఏమంటారు, ఆ స్ట్రక్చర్ కూడా కన్సిస్టెన్సీ కూడా కొంచెం నార్మల్ దానికన్నా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేసుకొని మెడికేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే న్యాచురల్గా కూడా క్యూర్ అవుతుంది కాబట్టి మీరు అలా అయినా ట్రై చేయొచ్చు. ఇంకా కొంతమందికి అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయంటండి. ఈ పీసీఓడి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం అండ్ అలానే మన బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుందంట. అంటే నార్మల్గా ఉన్నదానికన్నా బెల్లీ అనేది కొంచెం ఎక్కువగా కనిపించడం, ఇవి కూడా సిమ్టమ్సే. సో అవి కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఏమన్నా కొంచెం చేంజెస్ వచ్చినా సరే ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట. ప్లీజ్, మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది. డెఫినెట్గా దాన్ని స్పాయిల్ అయితే చేసుకోకండి. మనం హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఏది ఏమైనా సరే హెల్త్కి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. జాబ్స్ అంటారా, స్టడీస్ అంటారా, ఎప్పుడు ఉండేవి జరుగుతూనే ఉంటాయి. మనం హెల్తీగా ఉంటేనే కదా అవి కూడా మనం మంచిగా చదవగలము, లేదంటే జాబ్ కూడా మంచిగా చేసుకోగలం. కాబట్టి ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. ఓవర్గా స్ట్రెయిన్ అవ్వకండి, ఓవర్గా స్ట్రెస్ తీసుకోకండి, జంక్ ఫుడ్ తినకండి, అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.